యుద్ధానికైనా శుభానికైనా శంఖం ఒక ప్రాముఖ్యతని కలిగి ఉంటుందండి. శంఖం అంటే సెమ్ అంటే మంచి అని, కమ్మ అంటే జలం అనే అర్థం. క్షీరసాగర మదన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒకటి. శ్రీ లక్ష్మీదేవికి శంఖం సహోదరుడిగా విష్ణు పురాణం చెబుతుందన్నమాట. పురాణాల ప్రకారం క్షీరసాగర మదన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం కూడా ఒకటండి. ఇక నిజానికి శంఖం నీటిని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. అందుకే మన పెద్దలు అంటుంటారు, శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అని. ఇక నవనిధులు అష్టసిద్ధులలో దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇక శంఖం ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, అలాగే లక్ష్మీదేవి నివాసానికి కూడా సంకేతాలండి. ఇంకా శంఖంతో శివయ్యకు, దేవుళ్లకు అభిషేకం చేస్తుంటారనమాట. మనకు చాలా శుభాలను, మంచిని కలిగిస్తుంది శంఖారాధన. ఇక మీ ఇంట్లో శంఖం ఉంటే దానిలో ప్రతిరోజు నీటిని పోసి పెట్టండి. నీరు పోయకుండా ఖాళీ శంఖాన్ని మాత్రం ఎప్పుడు ఉంచకండి అని మన పండితులు అంటున్నారనమాట. వీలైతే ఈ స్తోత్రం పఠిస్తూ